నా ఒపీనియన్ అయితే బీఆర్ఎస్ పార్టీ అన్న, కేసీఆర్ సార్ అన్న తెలంగాణ ఉద్యమకారులకి, ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, చిన్నలకి, పెద్దలకి, ఆడబిడ్డలకి, అన్నలకి, తమ్ముళ్ళందరికీ కూడా తల్లిగారింటి లాంటిది. నేనైతే నా తల్లిగారింట్లో అడుగు వెంటనే అంత హ్యాపీగా ఫీల్ అయినా. మొన్న కూడా నేను సార్ బర్త్డే రోజు సార్ పాట రిలీజ్ చేయడానికి, అంటే తెలంగాణలో చాలామంది అంటుంటారు, అక్క నేను పాట కంటే కొంచెం నా మాటలు నేను మాట్లాడాలని నా ఆవేదన అంటారో లేకపోతే నా ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నా, తప్పుగా అనుకోవద్దు దయచేసి పెద్దలందరూ. ఎందుకనంటే ఆ రోజు సార్ బర్త్డే రోజు సార్ని కలవడానికి వెళ్ళాం, కేసీఆర్ సార్ని. అందరు చాలామంది అంటారు కేసీఆర్ సార్కి కళాకారులు అంటే ఇష్టము, పాట అంటే ఇష్టము, కళాకారులను గౌరవిస్తారని చెప్పి అని అంటారు. అంతసేపు సార్కి ఆ రోజు ఫీవర్ ఉందంట, ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ ఒక చైర్ వేసి కూర్చోబెట్టిర్రు. అందరు ఫోటో దిగిపోతుంటే మేడం లిటరల్లీ సీడీ పట్టుకొని ఇట్లా ముందు నుంచి నిలబడి ఇట్లా పోతుంటే సార్ మమ్మల్ని లేచి నిలబడ్డాడు. ఆ రోజు నిజంగా నాకు కళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి, అసలు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఇట్లా అంటే ఇది కదా నిజమైన కళాకారులకు దొరికే గౌరవం అనిపించింది, ఇది కదా నిజమైన ప్రేమ అనిపించింది. వేరే వాళ్ళు ఎక్కడ కూడా వీళ్ళు కళాకారులు కదా, వీళ్ళు పాటలు పాడతారు కదా అనేటట్టు చూస్తారు. కానీ కేవలం కళాకారులకి అత్యంత గౌరవమైన, ప్రేమైన పంచే పార్టీ ఏదైనా ఉంది అంటే తెలంగాణలో నేనైతే గుండె మీద చేసుకొని చెప్తున్నా, బరాబర్ చెప్తా. ఇప్పుడు కాదు ఎప్పుడైనా చెప్తా, కానీ ప్రత్యక్షంగా చెప్పే అవకాశం నాకు రాలేదు కాబట్టి ఈరోజు వచ్చింది. కాబట్టి ఈరోజు మన రోజు కాబట్టి, చెప్పే రోజు వచ్చింది కాబట్టి చెప్తున్నా. కళాకారులకి ఎప్పుడు కూడా ఉద్యమం సమయంలో 2006 నుంచి నేను పనిచేసిన ఉద్యమంలో అంతర్పుల నాగరాజన్న గారితో, రసమై బాలకృష్ణ అన్నతో పనిచేసిన నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాటకి పట్టం కట్టి పాటని, కళాకారులని గౌరవంగా చూసుకునే పార్టీ ఏదైనా ఉంది తెలంగాణలో అంటే అది బీఆర్ఎస్ పార్టీయే.